తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు, సుధా దంపతులు 50,116 రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, నారాల శెట్టి సంతోష్, చౌడగిరి ఉమర్, కంబాల కొండయ్య, గోక వెంకటేశ్వరరావు, చంద్రయ్య, అల్లాడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి గుళ్ళో ఈరోజు 38వ నెల, గత 38 నెలలుగా కంటిన్యూస్గా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతి నెల ఎలా చేస్తున్నారో అదేవిధంగా నేను గతంలో అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారు కూడా చాలా మహిమ గల, ఎంతో ఆదరణతో ఇవాళ భక్తుల్ని కాపాడే అమ్మవారుగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఈ ప్రాంతంలో కాకుండా ఈ ప్రాంతంలో నుంచి వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా అమ్మవారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే నన్ను కూడా ఈ కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది. అమ్మవారిని చూడంగానే అమ్మవారి ఆశీస్సులతో నేను ఎంతో ఇదిగా ఉండి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చూడటం నేను కూడా ఇందులో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో అమ్మవారు కరుణా కటాక్షాలతో ఈ కమిటీ వారు కూడా నాకు అవకాశం ఇవ్వాలని నేను వారిని కోరటం జరిగింది. నాకు పెంటాలమ్మ అమ్మవారు నాకు, నా కుటుంబ సభ్యులు, నా భార్య బిడ్డలకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి సదా నేను కృతజ్ఞతలుగా భావించి అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు నాకు, నా భార్య బిడ్డలకే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు అందజేయాలని, ఇవాళ నా కుటుంబంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి జాతరకి నాకు మనసుకి తోచింది ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఇంకా నా సహకారం ఏం కావాలన్నా సరే అమ్మవారి కరుణా కటాక్షాలతో, ఈ కమిటీ వారి యొక్క ఆదరణ అభిమానాలతో ఇంకా మీకు ఏమి కావాలన్నా అమ్మవారి దయతోనే నేను ఇవన్నీ కూడా చేస్తానని నేను బలంగా నమ్మేది ఒకటే, భగవంతుడికి మనం ఏం చేయాలన్నా మన వల్ల ఏమీ కాదు. ఆ భగవంతుడు మనతో చేయించుకోవటమే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినట్టు మన పూర్వజన్మ సుకృతంగా భావించే వ్యక్తిగా నేను మీ కమిటీలో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఏ కార్యక్రమం ఉన్నా నన్ను పాల్గొనుకునే విధంగా మీరు కూడా నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు పట్టణంలోని బాలాజీనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల గోదాంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగి భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వేసవికాలం సమీపిస్తుండటంతో గోదాంలో పెద్ద ఎత్తున కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలు నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దుకాణాల్లో కలప, ఫర్నిచర్, ఫోమ్ వంటి తేలిగ్గా ఉండే పదార్థాలు అధికంగా ఉండడంతో అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీనికి తోడు కొన్ని దుకాణాల్లో నిల్వ ఉంచిన వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6కు పైగా ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు రాత్రంతా శ్రమించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద స్థానికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అంటూ ఆమె నిలదీశారు. హైడ్రా బుల్డోజర్లను పంపించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మమ్మల్ని అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను
కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్ గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసి, అది లిటరలీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది. పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదే విధంగా కుత్బుల్లాపూర్ లో మూసి పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్న బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్ లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్ గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధికి నిధులిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, ఆర్థిక కష్టాల్లోనూ పంచాయతీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడి. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలను పూర్తి చేస్తాం, మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్ గా ఉన్నారన్న మాజీ మంత్రి బుగ్గన, అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు. నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద ఆందోళన చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు కార్యకర్తల అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.